నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి శుభస్వాగతం. వేదోఖిల ధర్మమూలం అన్న శాస్త్రవచనాన్ని అనుసరించి అఖిల ధర్మాలకు మూలం వేదమే. మన సనాతన భారతీయ జీవన విధానానికి మూలం వేదం. జంతువునాం నరజన్మ దుర్లభం అని పరమోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మని సార్థకత వనగూర్చుకున్నట కొరకు, చరితార్థం చేసుకున్నట కొరకు అనేకమైనటువంటి ఆచరణీయమైనటువంటి విధానాలు మనకి ఈ వేదధర్మం ద్వారా బోధింపబడుతూ ఉన్నాయి. అటువంటి వాటిల్లో కాలాన్ని భగవంతుడి స్వరూపంగా భావన చేసి అనేక పర్వదినాలు కూడా మనం ఆచరించడం చూస్తూ ఉన్నాం. కాలః కలయిత అహం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా కాలమే భగవంతుడి యొక్క స్వరూపం. అందుకే కాలం అనేది చాలా విలువైనది. కాలం మీద మనం భక్తి, భయం, గౌరవం మూడు కలిగి ఉండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి కాలాన్ని అనుసరించి చేసేటటువంటి పర్వదినాల్లో అనేక పండుగలు మనకు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అయితే మన సనాతన ధర్మంలో తెలుసుకుని ఆచరించేటటువంటి వాళ్లకు ప్రతినిత్యం ఒక పండగే, సర్వదినాలు కూడా పర్వదినాలే. అటువంటి వాటిల్లో కొన్ని తిథులు విశేషమైనటువంటి పర్వాలని, కొన్ని తిథులు మంచివి కాదని కొన్ని అపవాదులు ఉన్నాయి. కానీ కాలంలో ఉన్నటువంటి ప్రతి దినము, ప్రతి తిథి కూడా ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. ఎందుకంటే సుభాషితంలో ఒక మాట అంటారు, అమంత్రం అక్షరం నాస్తి నానోషధి వనస్పతి అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అని. మంత్రం కానటువంటి అక్షరం లేదు, వైద్యానికి ఉపయోగపడినటువంటి మొక్కలు ఆకులు లేవు, అయోగ్య పురుషో నాస్తి యోగ్యుడు కానటువంటి జీవి లేడు. ప్రతివాడిలో ఏదో ఒక ప్రజ్ఞ, ఏదో ఒక విశేషం భగవంతుడు పెడతాడు. అలాగే తిథుల్లో కూడా అష్టమి, అమావాస్య, పూర్ణిమ, ద్వాదశి, చతుర్దశి, పాడ్యమి ఇటువంటి తిథుల గురించి కొంత అపవాదం అనేది లోకంలో ప్రచారం ఉంది. అటువంటి తిథుల్లో అమావాస్య గురించి లోకంలో చీకటి తిథని, అమావాస్య తిథి దేనికి పనికిరాదని ఒక అపవాదం ఉన్నది. అయితే యథార్థంగా చాంద్రమానాన్ని అనుసరించి కాలగణనం చేసేటటువంటి మన తెలుగు ప్రాంతాల వారికి అమావాస్య కొన్ని శుభకార్యాలకు పనికిరానప్పటికీ కూడా సౌరమానం అంటే సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి కాలగణన చేసేటటువంటి దక్షిణాది ప్రాంతాల వారికి అమావాస్య చాలా పర్వదినంగా భావన చేస్తారు. అయితే మనకు కూడా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి ప్రయాణాదులకు అమావాస్య పనికిరాదు, కానీ ఉపాసనకు అమావాస్య చాలా అనుకూలమైనటువంటి రోజు అని మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట. ఎటువంటి ఉపాసన అంటే ముఖ్యంగా ఉగ్రదేవతలుగా చెప్పబడేటటువంటి కాళీ ఆరాధన, దుర్గా ఆరాధన, చండీ ఆరాధన, అలాగే భయాన్ని పోగొట్టేటటువంటి క్షేత్రపాలకులుగా ఉండేటటువంటి దేవతామూర్తులైనటువంటి వీరభద్ర ఆరాధన, ముఖ్యంగా కాలభైరవ ఆరాధన, ఇటువంటి వాటికి అమావాస్య చాలా అనుకూలమైనది. వీటన్నిటికంటే మించి పితృదేవతారాధనకి అమావాస్య చాలా అనుకూలమైనటువంటి తిథి. ఎందుకంటే వేదంలో చెబుతున్నటువంటి మాట, ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాట ఏమిటంటే దేవపితృకార్యాభ్యాన్న ప్రమథితవ్యం. దేవతా కార్యాలు, పితృకార్యాలు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. దేవతా కార్యక్రమాల కంటే కూడా ఒక మెట్టు పితృకార్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని శాస్త్రవచనం, వేదవచనం. ఎందుకంటే పితరుల యొక్క అనుగ్రహం లేకపోతే, పితృదేవతల యొక్క కరుణకు మనం పాత్రులు అవ్వకపోతే దేవతానుగ్రహం కూడా మనకి సిద్ధించదు అని శాస్త్రవచనం. ఎలా అంటే కొన్ని వందల యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పటికీ కూడా పితృయజ్ఞం చెయ్యనటువంటి వాడికి ఎన్ని లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ ఫలితం అనేది పరిపూర్ణంగా రాదు. ఎందుకంటే పుట్టేటటువంటి ప్రతి మనిషి కూడా 3 రకాల రుణాలతో పుడతాడు. ఒకటి దేవరుణం, రెండవది ఋషి రుణం, మూడవది పితృరుణం. దేవరుణం అనేది యజ్ఞయాగాది క్రతువులు చేయటం వల్ల దేవరుణాన్ని తీర్చుకోగలుగుతారు. అలాగే బ్రహ్మచర్యేన ఋషిభ్య, బ్రహ్మచర్యము వివాహానికి ముందరి కాలాన్ని విద్యాభ్యాసం, చక్కటి బ్రహ్మచర్యం వల్ల ఋషి రుణం అనేది తీర్చుకోగలుగుతారు. కానీ ఈ పితృరుణం ఎలా తీర్చుకోవాలి అంటే ప్రజయా పితృభ్య,
చక్కటి సంతానం ద్వారా పితృరుణం అనేది తీర్చుకోవాలి. అయితే మంచి సంతానాన్ని కనడం వల్ల పితృరుణం తీరిందా అంటే, కన్నటువంటి సంతానం పితృదేవతల ఎడల భక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే మనం చేసేటటువంటి దేవతా పూజని ఆ అర్చననో ఆరాధననో పిలుస్తారు, ఇక హోమమనో యజ్ఞమనో పిలుస్తారు. పితృదేవతలకు చేసేటటువంటి కార్యక్రమాలని శ్రాద్ధము అని పిలుస్తారు. ఈ పదం వినగానే చాలామంది భయపడతారు, ఏమిటండి శ్రాద్ధం అంటారు. కానీ ఇందులో ఎంత అర్థం ఉన్నది అంటే, శ్రద్ధయా ధీయతే ఇది శ్రార్థం. అంటే మనస్సుని సంలగ్నం చేసి శ్రద్ధగా చేసేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్నే శ్రార్థం అంటారు. ఎందుకంటే సాధారణంగా మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మన అని మనకు సుభాషితంలో చెప్తారు. మహానుభావుడైనటువంటి వాడు, మంచి సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు ఏ పని చేస్తున్నా మనస్సు వాక్కు కర్మ మూడు దాని మీద సంలగ్నం చేసి చేస్తాడు. దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వాడు మనస్సులో ఆలోచన ఒకలాగా ఉంటుంది, మాట తీరు ఒకలాగా ఉంటుంది, చేసేటటువంటి పని ఒకలాగా ఉంటుంది. అట్లా కాకుండా మనస్సు సంలగ్నం చేసి శ్రద్ధగా చేసేటటువంటి దాన్ని శ్రార్థం అంటారు. అలాగే మనకి సంతానం కూడా ఎందుకయ్యా అంటే, మన పూర్వులైనటువంటి వాళ్లకు మనం అర్ఘ్యపాద్యాలు అట్లానే అర్ఘ్యము తర్పణాదులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించడం కోసమే మనం సంతానాన్ని పొందాలి, సంతానాన్ని కనాలి. అప్పుడే మనకి కూడా సద్గతులు ప్రాప్తిస్తాయి అనే శాస్త్రవచనం. దీని గురించి చక్కగా మనకి వేదానికి సంబంధించినటువంటి ఒక జరత్కారుడు అనేటటువంటి మహానుభావుడి యొక్క, సర్పజాతికి చెందినటువంటి మహానుభావుడి యొక్క కథ మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. పూర్వం జరత్కారుడు అనేటటువంటి వాడు సాంగోపాంగంగా వేద విద్యనంతా కూడా అభ్యసించాడు. అనేకమైనటువంటి క్షేత్రాలు సందర్శిస్తూ ఉండేవాడు. అవకాశం ఉన్నప్పుడల్లా అడవికి వెళ్ళి చక్కగా తపస్సు చేసేటటువంటి వాడు. అలాగ వెళుతున్నటువంటి జరత్కారుడు ఒకానొక సందర్భంలో ఒక మార్గం గుండా వెళుతూ ఉన్నటువంటి సమయంలో కొందరు చక్కటి వర్చస్సు తేజస్సు కలిగినటువంటి పురుషులు కాళ్ళు పైకి వేలాడబడుతూ తల కిందకి పెట్టి చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇతను తపస్సంపన్నుడు కాబట్టి ఇతనికి వాళ్ళు కనబడ్డారు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమిటి మీ ఈ దీనస్థితి, మీరు ఇలా ఎందుకున్నారు అని చెప్తే వాళ్ళు బాధపడుతూ వచ్చినటువంటి ఈ జరత్కారుడితో చెప్పారు, మేము అనేకమైనటువంటి సత్కర్మలు చేశాం, మాకు పుణ్యలోక సంప్రాప్తి కలిగింది. కానీ మా వంశంలో పుట్టినటువంటి వాడొకడు వివాహం చేసుకోకుండా గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించకుండా ఉండడం వల్ల, వాడు మా రుణం తీర్చుకోకుండా ఉండడం వల్ల మమ్మల్ని పుణ్యలోకాల నుండి బయటకు పంపించి వేశారు. ఈ కిందకు వచ్చాం, ఇలా మేము అటు ఇటు కాకుండా వేలాడబడుతున్నామని చెప్పారు. చెప్తే ఎవరు మీ వంశీయుడు, ఎవరతను ఏమిటి అంటే, మా వంశంలో పుట్టినటువంటి వాడి పేరు జరత్కారుడు. వాడు వేదాంగాది విద్యలన్నీ అభ్యసించాడు, తపస్సు చేస్తాడు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. కానీ వివాహం చేసుకోకపోవడం వల్ల, పితృయజ్ఞం అనేది సక్రమంగా చేయకపోవడం వల్ల, పితృరుణం తీరకపోవడం వల్ల మాకు ఈ దుస్థితి సంప్రాప్తించింది అని చెప్పినటువంటి మాటకి జరత్కారుడు సిగ్గుపడ్డాడు. ఆ పితృదేవతలకు నమస్కరించి చెప్పాడు, నేనే జరత్కారుణ్ణి అని చెప్పాడు. చెప్పి ఒక మాట అన్నాడు, నిజంగా ఇటువంటి స్థితి ఉన్నదని నాకు తెలియదు, అయితే నేను వివాహం చేసుకోకూడదు అని నేను ఒక నియమాన్ని పెట్టుకున్నాను. కానీ నా పూర్వజులైనటువంటి మీరు ఈ విధంగా బాధపడటం నాకు ఇష్టం లేదు, నేను వివాహం చేసుకుంటాను. అయితే ఒక చిన్న నియమం, నా పేరు ఉన్నటువంటి స్త్రీని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు జరత్కారి అనేటటువంటి నాగకన్యని ఆయన వివాహం చేసుకొని చక్కటి సంతానాన్ని పొంది ఆయన తన పితృరుణాన్ని చక్కగా తీర్చుకున్నట్టుగా మనకి ఈ వేదానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ కథలో మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. అందుకే మనం వివాహం సంతానం ఎందుకంటే పితృరుణం తీర్చుకోవడానికి అనేటటువంటి మాట మనం ప్రధానంగా గ్రహించాలి. అసలు సంతానం ఎందుకండి, మనకు ఉన్నటువంటి సంపదలు పంచుకోవడానికా, మన తర్వాత ఉన్నటువంటి ఆస్తులు అనుభవించడానికా అంటే, ఆస్తులు సంపదలు అనుభవించడానికి సంతానమే కావాల్సిన అవసరం లేదు. ఇంటి ప్రక్కవారో మనకు బాగా తెలిసినటువంటి వాడో మన అవసాన స్థితిలో డాక్యుమెంట్స్ పట్టుకొని రెడీగానే ఉంటాడు. కానీ ఎందుకు సంతానం అంటే, మన తరువాత మన ఇంట్లో సింహాసనం మీద కూర్చోబెట్టి ఏ దేవతనైతే ఆరాధన చేశామో ఆ దేవతారాధన అవిచ్ఛిన్నంగా కొనసాగించడానికి, ఆ దేవుని మందిరంలో దీపం వెలిగించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేయడానికి మనకు సంతానం కావాలి. మన భాగ్యం మాత్రమే కాదు, మన భావాలను కూడా ముందుకు తీసుకువెళ్ళడం కోసం భావితరాల వాళ్ళు మనకి కావాలి అని మనకి వేదం చెప్పినటువంటి ధర్మం ద్వారా మనకు అవగతం అవుతున్నటువంటి విషయం. ఇంకొక ప్రధానమైనటువంటి మాట పితృరుణం గురించి, పితృయజ్ఞం గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే, ఇందాక మనం చెప్పుకున్నాం అమావాస్య అనేది అత్యంత ప్రధానంగా పితృయజ్ఞానికి నియోగించాలి అని మనం చెప్పుకున్నాం.
అసలు ఈ అమావాస్య అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది, ఈ అమావాస్య నాడు అసలు మనం పితృయజ్ఞం ఎందుకు చేస్తున్నాం అని దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని కనుక మనం గమనించినట్లయితే, పూర్వం అచ్యోద అనేటటువంటి ఒక మునికాంత, ఒక ముని యొక్క కుమార్తె, కొన్ని గ్రంథాల్లో అవన్నీ పితృదేవతల యొక్క మానసపుత్రిక అని కూడా చెప్పబడుతుంది. ఆ పేరే చాలా విశేషం. అచ్యోద అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అమ్మాయి బాల్యం నుండి కూడా అచ్యోదము అనేటటువంటి కొలన దగ్గర కూర్చొని దేవతారాధన, దేవతల్ని ఉద్దేశించి స్తోత్రపారాయణ, దేవతా తపస్సు చేస్తూ ఉండేది. ఆ అచ్యోద కొలన దగ్గర ఉండేటటువంటి అమ్మాయి కనుక ఆ అమ్మాయికి అచ్యోద అనే పేరే వచ్చింది. అమ్మాయి పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలైన తరువాత తనకు యోగ్యుడైనటువంటి భర్త రావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో తపస్సు చేయని ఆరంభించింది. దేవతలందరూ కూడా చక్కగా అనుగ్రహిస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఎవరో పెద్దలు వచ్చి చెప్పారు ఆ అమ్మాయి తపస్సు చూసి, అమ్మాయి నీకు యోగ్యుడైనటువంటి భర్త రావాలి అంటే సాధారణమైనటువంటి దేవతారాధన కంటే కూడా పితృదేవతల అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటేనే చక్కటి భర్త లభిస్తాడమ్మా, అందుకని నీవు పితృదేవతలను ఉద్దేశించి తపస్సు చేయమని చెప్పారు. పెద్దలు చెప్పినటువంటి మాటను గౌరవించి ఆ మాటని అవధరించి ఆ అమ్మాయి చక్కగా పితృదేవతల్ని ఉద్దేశించి తపస్సు చేసింది. అప్పుడు మావసుడు అని చెప్పబడేటటువంటి పితృదేవత ప్రత్యక్షమై, ఏం వరం కావాలి నీకు అని అడిగితే, అప్పుడు నాకు యోగ్యుడైనటువంటి భర్త రావాలి, అతను రూపవంతుడు, గుణవంతుడు, విద్యావంతుడు, శీలవంతుడు అయి ఉండాలని ఆ అమ్మాయి చెప్తే, నీకు ఇంకా కొంత పితృరుణం ఉంది, వివాహం అనేది నీవు నిర్ణయం చేసుకోవటం కాదు, నీ తల్లిదండ్రులు నిర్ణయం చేయాలి, వారి అంగీకారాన్ని నీవు ముందు వెళ్ళి స్వీకరించు, అప్పుడు నీకు యోగ్యుడైనటువంటి భర్త లభిస్తాడు అని మావసుడు చెబితే, అప్పుడు ఇంటికి వెళ్ళి జరిగినటువంటి వృత్తాంతాన్నంతా తల్లిదండ్రులకు తెలియజేస్తే, తప్పకుండా నీకు యోగ్యుడైనటువంటి భర్త రావాలమ్మా, నీవు వివాహం చేసుకోవడానికి మేము సమ్మతిస్తున్నామని, ఇదే మన ధర్మం. ఎప్పుడు కూడా మన వివాహాన్ని మనం అంటే యుక్త వయస్సు వచ్చినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ వివాహాన్ని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం కాదు, పెద్దల అనుమతి ఉండాలి, పెద్దల పర్యవేక్షణలోనే వివాహాది కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే అది ఆవేశంగా తీసుకునేటటువంటి నిర్ణయం కాదు, అది జీవితానికి సంబంధించినటువంటి విషయం అని ఈ వృత్తాంతంలో మనం అంతరార్థంగా గ్రహించాలి. వాళ్ళు అంగీకరిస్తే అప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పితృదేవతల్ని ఉద్దేశించి తపస్సు చేస్తే, పూర్వం ఏ మావసుడైతే ప్రత్యక్షమయ్యాడో అదే మావసుడు చక్కగా రత్నకుండలాలు ధరించి అందమైనటువంటి శరీరంతో చక్కని బట్టలు కట్టుకొని చక్కగా పెళ్ళికొడుకులాగా వచ్చి ఆ అచ్యోదని పరిగ్రహించాడు. ఆ అచ్యోదకి ప్రత్యక్షమై మావసుడు అనుగ్రహించి ఆ వరాన్ని వివాహం చేసుకున్నటువంటి ఆ కోరిక తీర్చినటువంటి తిథి అమావాస్య. అందుకే ఈ అమావాస్య నాడు పితృదేవతల్ని ఆరాధన చేసినా, పితృదేవతల యొక్క ప్రార్థన చేసినా సమస్త కామ్యాలు సిద్ధిస్తాయి. కనుక ఈ తిథికి మావసుడు అంటే పితృదేవతలు ప్రత్యక్షమైనటువంటి రోజు కాబట్టి అచ్యోద, మావసుడు ఈ రెండు పేర్లు కలిపి అమావాస్య అనే పేరు వచ్చినట్లుగా మనకి గ్రంథాల ద్వారా తెలుస్తున్నటువంటి విశేషం. అసలు పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి ఏం చేయాలండి అంటే, దీనికి అనేక పద్ధతులు, అనేక విధానాలు చెప్పబడ్డాయి. ఈ మధ్యకాలంలో జ్యోతిష్శాస్త్రాన్ని చాలామంది చక్కగా ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా జ్యోతిష్కుడి దగ్గరికి వెళుతున్నారు. వెళ్ళి జన్మతేదీల ప్రకారం జాతకం వేయించి చేతిరేఖల్ని బట్టి ఇట్లా అనేక విధానాల్లో జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. కానీ కొంతమందికి జాతకం బాగున్నా, గోచారం బాగున్నా, హస్తరేఖలు సాముద్రికం బాగున్నా చాలా తెలియనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చెప్పలేనటువంటి కష్టాలు, మనకి వ్యవహారంలో సినిమా కష్టాలు అంటారు చూసారా, అటువంటి కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాడికి పరిష్కారం చెప్పడం సాధారణమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి జ్యోతిష్కులకు కూడా సాధ్యం అవ్వట్లేదు. కానీ ఉపాసనా బలం ఉన్నటువంటి జ్యోతిష్కులు జాగ్రత్తగా వాళ్ళు ప్రశ్నలోనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి దైవీ దృష్టితోనో చూసి చెప్పేటటువంటి మాట చాలా చోట్ల మనం గమనిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, వాళ్ళకి పితృశాపం లేదా పితృదోషం ఉందని చెప్పడం మనం అన్ని చోట్ల గమనిస్తున్నాం. ఈ పితృదోషం, పితృశాపం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు దీనికి వీళ్ళు గురవుతారు అంటే, వాళ్ళకి పూర్వం అంటే వాళ్ళ తండ్రి కానీ తాత కానీ లేదా వాళ్ళు కానీ పితృదేవతలను విస్మరించడం, పితృదేవతలకు చేయవలసినటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకపోవటం వల్ల ఇటువంటి పితృదోషాన్ని, పితృశాపాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ పితృదోషం, పితృశాపం ఎట్లా ఉంటుంది అంటే, మనం ఒక చక్కటి ఉదాహరణ మనం చెప్పుకోవాలి. కర్ణుడు తన మరణానంతరం పుణ్యలోక సంప్రాప్తి కలిగింది ఆయనకి. చక్కగా స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో అనేక భోగాలన్నీ ఉన్నాయి. కానీ ఆ స్వర్గానికి వెళ్ళినా ఆయనకి దాహం, ఆకలి, ఆ అక్షుత్ పిపాస అలాగే ఉండిపోయింది. కానీ ఆయన దాహాన్ని తీర్చుకోవడం కోసం
ఏ జలాన్ని ఏ విధమైనటువంటి ద్రవాన్ని స్వీకరిద్దామని చూస్తున్నా ఆయన తాకగానే బంగారంగా మారిపోతుంది. ఆకలి వేసి ఏదైనా పదార్థాన్ని భుజించాలి అని చెప్పి పట్టుకోగానే అది బంగారంగా మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి అనేక రకాల ఫలవృక్షాల దగ్గరికి వెళ్ళి ఆకలితో ఆ ఫలాన్ని కోసుకొని తిందామని చెప్పి కర్ణుడు అలా తాకంగానే ఆ ఫలాలన్నీ కూడా స్వర్ణమయమైపోతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి ఏమిటి నా ఈ దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పి తన బాధను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వ్యక్తపరిచినప్పుడు ఇంద్రుడు చెప్పాడు, ఓయి కర్ణ, నీవు మహాదాతమని భూలోకంలో అందరూ అంటూ ఉంటారు. అనేకమైనటువంటి దానాలు నీవు చేశావు. నీకు అనేకమైనటువంటి శాపాలకు కూడా కారణం ఆ దానాలే అయ్యాయి. కానీ నీవు దేనిని లక్ష్య పెట్టలేదు. దానం అనేది చక్కగా అంత గొప్పగా చేసావు. ఎందుకంటే కర్ణుడి మనస్సు, కర్ణుడి దానం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒకనాడు కర్ణుడు చక్కగా ఒంటికి నలుగు పెట్టుకొని స్నానానికి సిద్ధం అవుతూ ఉన్నంట. అటువంటి సమయంలో ఒక బ్రాహ్మడు వచ్చి, అయ్యా నాకు ఏదైనా దానం చేయండి అన్నాడు. స్నానం చేసేటప్పుడు దగ్గరలో ఏముంటాయండి పదార్థాలు, ఆ వస్తువులు ఏవి ఉండవు కదా. సహజంగా నలుగు పెట్టుకునేటప్పుడు చిన్న వస్త్రం కట్టుకొని కూర్చుంటారు. ఆయన కూడా అట్లానే చిన్న వస్త్రం కట్టుకొని కూర్చున్నాడు. ఆ విధంగా ఒంటికి నలుగు పెట్టుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ బ్రాహ్మడు వచ్చి అడిగాడు. లేదు అనేటటువంటి మాట అనకూడదు అనేటటువంటి నియమం కలిగినటువంటి వాడు కాబట్టి, ఆ దాన వ్రతం కలిగినటువంటి వాడు కాబట్టి కర్ణుడు ఏం చేశాడంటే, తన ఎడం చేతిలో ఉన్నటువంటి ఆ నలుగు కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ గిన్నె, నలుగు పిండి ఉన్నటువంటి బంగారపు గిన్నె అలా ఆ ఎడం చేత్తో ఆ బ్రాహ్మడికి ఇచ్చే ప్రయత్నం చేశాడు. వచ్చినటువంటి బ్రాహ్మణోత్తముడు అన్నాడు, అయ్యా నేను వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణ్ణి, నేనేదో నా స్థితిని అనుసరించి వచ్చి నీ దగ్గరికి దానాన్ని అడిగాను అనుకో, నాకు ఎడం చేత్తో దానం ఇస్తావా అంటే, ఇప్పుడు కర్ణుడు నమస్కారం చేసి చెప్పాడు, ఓ మహానుభావ, ఏదో ఎడం చేత్తో ఇవ్వాలనో దానం ఇవ్వాలనో లేకపోతే అహంకారమనో నీ యందు నాకు చిన్న చూపో కాదు. ఈ ఎడమ చేతిలో ఉన్నటువంటి ఈ గిన్నెని మళ్ళీ కుడి చేతిలోకి మార్చుకునే లోపు నా మనస్సు ఎలా మారిపోతుందో తెలియదు కాబట్టి ఎడం చేత్తోనే నీకు దానం చేశాను అని చెప్పి కర్ణుడు చెప్పాడు. అటువంటి మహాదాతగా పేరు పొందినటువంటి వాడు కర్ణుడు. ఇంద్రుడు కూడా అన్నాడు, అన్ని రకాల అనేకమైనటువంటి దానాలు నీవు చేసావు, నీ ప్రాణాన్ని సైతం లక్ష్య పెట్టలేదు నీవు. ఆఖరికి అర్జునుడితో యుద్ధం జరిగేటప్పుడు చివరి క్షణంలో కూడా ఆ రథ చక్రాన్ని పైకెత్తేటటువంటి ప్రయత్నంలో కూడా నీ గొప్పదనాన్ని చాటి చెప్పడం కోసం వాసుదేవుడు మాయారూపుడై నీ దగ్గరకు వచ్చి చేయి చాచినప్పుడు ఆ సమయంలో కూడా లేదు అనకుండా నీ నోట్లో ఉన్నటువంటి బంగారు పన్నుని తీసి ఇచ్చినటువంటి మహాదాతవు నీవు. కానీ ఇన్ని రకాల దానాలు నీవు చేసావు. కానీ ఎందుకంటే దానం చేయటం అంటే ఇది సాధారణమైనటువంటి అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. ఒకానొక సందర్భంలో దుర్యోధనుడు అనుకున్నట్ట, కర్ణుడు ఎంతమంది వచ్చినా చక్కగా దానాలు చేస్తున్నాడు, కర్ణుడికి నేను రాజ్యం ధారపోసినటువంటి వాడిని, కర్ణుడికి సింహాసనం ఇచ్చిందే నేను. కానీ అందరూ కూడా దాన వీర శూర కర్ణ, మనం ఏదో సినిమాల్లో ఈ పేరు వింటూ ఉంటాం, ఇటువంటి గొప్ప పేరు కర్ణుడికి వచ్చింది. మరి నేను రారాజుని, సార్వభౌముడిని, చక్రవర్తిని, నేను మాత్రం ఇన్ని దానాలు చేయలేనా అని చెప్పి దుర్యోధనుడు కూడా దానం చేయడాన్ని నియమంగా పెట్టుకున్నాంట. పెట్టుకొని ఎంతమంది వచ్చినా లేదు అనకుండా దానం చేస్తానన్నట్ట. పాపం ఆయన సంకల్పం చేసినటువంటి సమయం బహుశా వర్షాకాలమేమో, విపరీతమైనటువంటి జోరున వర్షం పడుతుంది. ఒక బ్రాహ్మణోత్తముడు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి సమిధులన్నీ కూడా తడిచిపోయినాయి. యజ్ఞయాగాది క్రతువులు చేసేటటువంటి వాళ్ళు సహాయం కోసం సహజంగా ఎవరిని ఆశ్రయిస్తారంటే రాజును ఆశ్రయిస్తారు. అలాగా కర్ణుడి దగ్గరికి వెళుతుంటే ఒక దూత చూసి, మంత్రి చూసి, దుర్యోధనుడి దగ్గరికి రావయ్యా నీకు దానం ఇప్పిస్తానని చెప్తే, దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, పోయి బ్రాహ్మణోత్తమ నీకేం కావాలని దుర్యోధనుడు అడిగితే, ఏం లేదు స్వామి, నేను యజ్ఞం చేస్తున్నాను, ఆ యజ్ఞానికి నాకు సమిధలు కావాలి, నా దగ్గర ఉన్నటువంటి సమిధలన్నీ కూడా తడిచిపోయాయి వర్షానికి అంటే, దుర్యోధనుడు ఆలోచించాడు. తడవకుండా ఏమీ లేవు కదా అని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగిని పిలిపించి, ఏమయ్యా మన దగ్గర తడవకుండా ఏమైనా ఉన్నాయంటే, వంట చెరకు ఉంది స్వామి. అయితే ఇవాళ వంట చెరకు మళ్ళీ నేను యజ్ఞానికి ఇస్తే మరి మనందరికీ, మరి రాజప్రాసాదంలో రాజుగారి కొలువులో చాలామంది 100 మంది భోజనం చేస్తారు కదా, వాళ్ళ వంటకి ఇబ్బంది అవుతుందంటే, దుర్యోధనుడు అన్నట్ట, ఏమయ్యా నీకు బంగారం కావాలంటే ఇస్తా, డబ్బు కావాలంటే ఇస్తా, వస్త్రాలు కావాలంటే ఇస్తా, ఇంకేదైనా కావాలంటే ఇస్తా, ఈ వర్షానికి అన్ని చోట్ల సమిధలు తడిచున్నాయి కాబట్టి నేనేమీ చేయలేను అని చెప్పి దుర్యోధనుడు చెప్పాట. అవునా మహాప్రభో అని నమస్కారం చేసి బ్రాహ్మడు అక్కడి నుండి కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి తాను వచ్చినటువంటి విషయం గురించి చెప్పాడు. చెప్పగానే వెంటనే కర్ణుడు ఏమాత్రం ఆలోచించకుండా తన మహాప్రాకారంతో కూడినటువంటి ఆ భవనంలో ఉండేటటువంటి ఆ లోపల ఉన్నటువంటి అంతర్భవనం ఏదైతే ఉందో దాన్ని పడవేయించి అక్కడ ఉన్నటువంటి దాని కలపంతా తీసి తడవకుండా ఆ యజ్ఞానికి పంపించేట. కర్ణుడు అంత దాంత చూడండి, ఆ తడవకుండా సమిధలు దొరకవు కాబట్టి భవనాన్ని పడవేసి ఆ సమిధలు పంపించాడు.
అటువంటి మహాదాత కర్ణుడు. దానం అనేది అందరికీ సాధ్యం కాదు. అటువంటి ఆ సహృదయం ఉన్నటువంటి వాళ్ళకే ఈ దానం సాధ్యమవుతుంది. ఇట్లా చెప్పేటప్పటికీ ఇంద్రుడు చెప్పేట, ఇన్ని దానాలు నీవు చేసావు, భూరి దానాలు చేసావు, కానీ పితృయజ్ఞం నీవు సక్రమంగా చేయలేదు. నీవు పితృరుణంతో ఉన్నావు. నీ పితృదేవతలు వాళ్ళు తరించలేదు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి శ్రార్థాది క్రతువులు నీవు వెళ్ళి చెయ్యి. తద్వారా నీకు రుణవిముక్తుడు అవుతావు. నీకు ఈ స్వర్గలోకంలో ఉన్నటువంటి భోగాలన్నీ నీవు అనుభవించగలుగుతావు. అట్లాగే నీ ఆకలి దాహం ఏదైతే ఉన్నదో అది తీరిపోతుందని ఇంద్రుడు చెప్తే, అక్కడ ఇంద్రుడి దగ్గర నుండి అనుమతి తీసుకొని వచ్చి కర్ణుడు అఖండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అన్న సంతర్పణ పితృయజ్ఞం చేశాడు. తద్వారా కర్ణుడు మళ్ళీ మోక్ష సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవతారాధన ఎంత ప్రధానంగా చేయాలో పితృయజ్ఞం కూడా అంతే ప్రధానంగా చేయాలి అనేటటువంటి వేద ధర్మాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి, ఆచరించాలి. పితృదేవతలకు ఏం కావాలండి? మన శ్రద్ధే వాళ్ళకి ప్రధానం. విధి విధాన పురస్సరంగా పెద్దల్ని కనుక్కొని మన వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శ్రార్థాది క్రతువులు సక్రమంగా చేస్తే మనం సౌఖ్యాన్ని పొందగలుగుతాం. వాళ్ళ స్మృతి పథంలో మనం ఉంటే చాలు, వాళ్ళ నుండి మనం స్ఫూర్తిని పొందితే చాలు. స్మరణ మాత్ర సంతుష్టులు పితృదేవతలు. వాళ్ళని స్మరిస్తే చాలు, వాళ్ళు అనుగ్రహిస్తారు. అటువంటి పితృయజ్ఞం చాలా ప్రధానమైనది అని వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా చెప్పుకున్నాం. ఈ విషయాన్ని అందరూ గ్రహించి పితృదేవతల యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులయ్యే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, వైశాఖ బహుళ అమావాస్య ఆ పితృయజ్ఞానికి చాలా విశిష్టమైనటువంటి తిథి. ఎందుకంటే వసంత ఋతువులో ఆ పరిసమాప్తమైనటువంటి చివరి రోజు కాబట్టి అమావాస్య నాడు పితృయజ్ఞాన్ని ఇతోధికంగా అందరూ ఆచరించి పితృదేవతల యొక్క కృపకు పాత్రులు అవ్వాలని, అవుతారని ఆశిస్తూ నా వానికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.